ఈ సంస్థ ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు 175 నియోజకవర్గాల్లో అనే దాని మీద క్లారిటీ ఇచ్చేసింది. 1 by 1 నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం, పలాసలో టీడీపీదే విజయం, టెక్కలిలో టీడీపీదే విజయం, పాతపట్నంలో టఫ్ ఉంటుంది కానీ టీడీపీకే ఎడ్జ్ ఇస్తూ ఉన్నారు శ్రీనివాస్ గారు. ఇచ్చాపురం టీడీపీదే, ఆముదాల వలస టీడీపీదే, నరసన్నపేట టీడీపీదే, రాజాం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం టీడీపీదే, పాలకొండ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ ఓడిపోతారు. అవునండి. హెచ్చర్ల భారతీయ జనతా పార్టీకి కేటాయించిన స్థానం ఇది, అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవచ్చు అనేది. సో ఒక స్థానం మాత్రమే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సారీ 2 స్థానాలు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు శ్రీకాకుళంలో. 1 2 3 4 5 6 7 7 స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. దానిలో ఒకటి ఎడ్జ్ ఉంది, ఇంకొకటి బీజేపీకి. సో ఏంటి మీరు ఎలా దీని బేస్ ఏంటి? ఇక్కడ టీడీపీ ఎక్కువ సంఖ్యలో గెలవగలుగుతుంది అని చెప్పడానికి మీకున్న బేస్ ఏంటి సార్? శ్రీకాకుళం జిల్లా మొదటి నుంచి కొంత టీడీపీకి పట్టున్న కాన్స్టిట్యున్సీ. ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి ప్రభావం కానీ, తర్వాత అచ్చెన్నాయుడు గారి ప్రభావం కానీ కొంత జిల్లాలో ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ ఎలక్షన్స్లో ఒకసారి ఓటు వేద్దాం అనుకుని జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఓటు వేశారు. సో ఈసారి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన మీద కొంత సంతృప్తిగా లేని ప్రజలు ఈ ఎన్డీఏ కూటమైన జనసేన టీడీపీ కాంబినేషన్ కలవటం అనేది కూడా అక్కడ గ్రౌండ్లో వాళ్ళు చాలా ఎలక్షనీరింగ్ చాలా జాగ్రత్తగా చేసుకున్నారు. సో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ కూటమికి అత్యధిక స్థానాలు రావడానికి అవకాశం ఉందండి. రైట్. నెక్స్ట్ విజయనగరం జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 1 by 1 చదివి వినిపిస్తాను. విజయనగరం టఫ్ ఉంటుంది, అక్కడ టీడీపీ ఎడ్జ్, బొబ్బిలి టీడీపీదే విజయం, నెల్లిమర్ల లోకం మాధవ్ గెలవబోతున్నారు జనసేన పార్టీ నుంచి, చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, బొత్స సత్యనారాయణ మళ్ళీ గెలవబోతూ ఉన్నారు, గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, పార్వతీపురం ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, కురుపాం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, సాలూరు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, శృంగవరపుకోట టీడీపీదే. సో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు ఇక్కడ ఇచ్చారు. అవునండి. ఈ జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో కొంత విజయనగరం జిల్లాలోనే కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం కొంత ఎక్కువగా కనపడుతుందండి. సో ఆ జిల్లాలో కూడా ఇక్కడ వైసీపీ గెలిచే సీట్లలో కూడా మెజార్టీలు, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ బొత్స గారి కాన్స్టిట్యున్సీ ఉంది. బొత్స గారి కాన్స్టిట్యున్సీలో కూడా మెజార్టీ అతనికి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. పోయినసారి వచ్చిన మెజార్టీతో కంపేర్ చేసుకుంటే మెజార్టీ తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ సాలూరు కాన్స్టిట్యున్సీ కూడా కీన్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. జనరల్గా వైఎస్ఆర్సీపీ ఇచ్చాము, రాజనోదర్ గారికి కూడా కొంచెం టఫ్ ఉంటుంది, బట్ తక్కువలో బయటపడే అవకాశం ఉంది. సో ఈ జిల్లాలోనే కొంత వైఎస్ఆర్సీపీ ప్రభావం కొంత కనపడుతుంది. మొదటి నుంచి ఇక్కడ పార్టీ కొంత బలంగా ఉండటం కూడా కలిసి వస్తుంది. అదండి పరిస్థితి. రైట్. ఇక విశాఖపట్నంలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. రైట్. అవునండి. 15 నియోజకవర్గాలు. 15లో పొత్తులో భాగంగా 2 బీజేపీకి, 4 జనసేన పార్టీకి ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఇచ్చిన రిపోర్ట్ చదువుతాను. విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, విశాఖపట్నం వెస్ట్ టీడీపీ, విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు, గాజువాక గుడివాడ అమర్నాథ్కి ఓటమి తప్పదు, టీడీపీ పల్లా శ్రీనివాస్ గెలవబోతూ ఉన్నారు, అనకాపల్లి కొనతాల రామకృష్ణ గెలవబోతూ ఉన్నారు జనసేన పార్టీ, పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు గెలవబోతూ ఉన్నారు జనసేన పార్టీ నుంచి, మాడుగుల టఫ్ ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి మీరు ఎడ్జ్ ఇచ్చారు, చోడవరం టీడీపీ, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీ, పాడేరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం టఫ్ ఉంటుంది, ఇది టీడీపీకి ఎడ్జ్ ఇచ్చారు, అరకు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, యలమంచలి సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు, భీమిలి గంటా శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు, పాయకరావుపేట వంగలపూడి అనిత టీడీపీ నుంచి గెలవబోతూ ఉన్నారు. సో ఇది విశాఖ జిల్లా ఎక్కువ మొత్తం కూటమి ఆల్మోస్ట్ అండి. ఈ విశాఖ జిల్లాతో పాటు ఈస్ట్ వెస్ట్లో కూడా కూటమి జనసేన టీడీపీ కాంబినేషన్ అనేది ఇక్కడ బాగా, అందులో ఇక్కడ విశాఖపట్నం కొంత క్రూషియల్ అండి. అక్కడ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు
3 రాజధానుల పేరుతో అక్కడ విశాఖపట్నాన్ని రాజధాని చేస్తా అని చెప్పినప్పటికీ ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు ఆ రాజధాని పేరుతో అనవసరమైన హంగామా ఇక్కడ చేయటం వాళ్ళకు ఇష్టం లేనట్లు కనబడింది. ఆల్రెడీ విశాఖపట్నం ఎస్టాబ్లిష్డ్ సిటీ, ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ. సో అక్కడ ప్రజలు రాజధాని వాళ్ళకు అవసరం లేదనే ఫీల్ అయ్యారు. సో విశాఖ జిల్లాలో జనసేన టీడీపీ కాంబినేషన్ అనేది ఇక్కడ మెజార్టీ సీట్లు రావడానికి, కూటమికి రావడానికి ఉపయోగపడుతుంది. రైట్. ఓవరాల్గా ఉత్తరాంధ్ర తీసుకుంటే మీకు విశాఖపట్నంలో విజయనగరంలో మీరు సమానంగా ఇచ్చారు. శ్రీకాకుళంలో టీడీపీకి ఎడ్జ్ ఇచ్చారు. విశాఖపట్నంలో అయితే 13 స్థానాలు అవుట్ ఆఫ్ 15 గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పేసి. సో ఉత్తరాంధ్రలో కూటమి బలపడింది గతంతో కంపేర్ చేస్తే. కళ్యాణ్ గారు మీ కామెంట్ ఉత్తరాంధ్ర గురించి. ఉత్తరాంధ్రలో ఏంటంటే అండి, మామూలుగా ఈ వైజాగ్ సిటీ అనేది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అండి. ఇప్పుడు రాజధాని అక్కడ పెట్టడం వల్ల కొత్తగా వచ్చి ఇక్కడ ఏదో డెవలప్ అయింది అనే సెక్యూరిటీ కంటే, ఒక పాజిటివ్ థింకింగ్ కంటే